హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు లక్షవారం ప్రార్థనకు వచ్చామండి. రావాల్సిన వాళ్ళు రావచ్చు, ప్రభు పక్షంలో ఆహ్వానిస్తున్నాం. మెడిటేషన్ చేసుకుంటామండి, బైబిల్ మెడిటేషన్. దైవ సహాయాన్ని కోరుకుందాం, అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని కూడా ప్రార్థించుకుందాం. ప్రభా స్తోత్రం నాయన, వందనాలు తండ్రి. దేవాది దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ లోకాన్ని సర్వాన్ని సృష్టించా. ఈ యొక్క సృష్టిని నాయన వివరించేటువంటి ఆ జ్ఞానాన్ని ప్రభా నీవెలా సృష్టించినావు, ఏ ఉద్దేశంతో సృష్టించినావు ప్రభా. ఆ మాటలు నాయన ఈ దినం మెడిటేట్ చేసుకుంటుండగా పరిశుద్ధాత్ముడా మీరు వ్యాపించండి నాయన. ప్రతి హృదయాన్ని తెప్పరిల్లు చేయండి, సత్యాన్ని సత్యముగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీ యొక్క ఆత్మకార్యాలు ప్రతి హృదయంలో జరిగించండి నాయన. అర్థం చేసుకునేటువంటి పరలోక జ్ఞానాన్ని దయచేయండి నాయన. సమస్తమహిమను మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నరుని చేసెను జీవాత్మను ఊదెను, నరుని చేసెను జీవాత్మను ఊదెను. ఎదను తోటలో ఆ నరుని ఉంచెను, ఎదెను తోటలో ఆ నరుని ఉంచెను. ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొంది ఆశీర్వదించెను. ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందని ఆశీర్వదించెను. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. సత్యదేవుడు నిత్యదేవుడు, ఏ పాప మెరుగని యేసుదేవుడు. సత్యదేవుడు నిత్యదేవుడు, ఏ పాప మెరుగని యేసుదేవుడు. చిత్రం 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 చిత్రం, ఎంత చిత్రమో అది ఎంతో విచిత్రం. ఎంత చిత్రమో అది ఎంతో విచిత్రం. సృష్టిని చూడన్నో అది ఎంతో బాగుంది. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. సృష్టిని చూడన్నో అది ఎంతో బాగుంది. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. సత్యదేవుడు నిత్యదేవుడు, ఏ పాప మెరుగని యేసుదేవుడు. సత్యదేవుడు నిత్యదేవుడు, ఏ పాప మెరుగని యేసుదేవుడు. ఎంత చిత్రమో అది ఎంతో విచిత్రం. ఎంత చిత్రమో అది ఎంతో విచిత్రం. చూడండి, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మొన్న ఆదికాండం 2వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూసేస్తున్నాం కదండి. బైబిల్ మెడిటేషన్ అయిపోయింది. అక్కడి నుంచి చదువుతాను చూడండి. ఎంత అంటే 2:7 నుంచి 14 దాకా చదువుతాను. చిన్న విషయాలు కాదండి. ఇది మన సృష్టి ఎలా జరిగింది, మనం ఎలా పుట్టాం, భూమి మీద మనం ఎలా ఆవిర్భవించాం, ఇవన్నీ మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రకృతిని, మనం ఆస్వాదిస్తున్న ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేస్తే వచ్చింది, ఇది అర్థం చేసుకోవాలండి. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నదిని బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది.
ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలములు గోమేధికములు దొరుకును. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెల్, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. చూసారండి ఎంత అద్భుతంగా, ఎంత ప్లాన్డ్గా, ఎంత ప్రణాళికాబద్ధంగా దేవుడు సృష్టి చేశారు అనుకుంటున్నారు. అవంతట అవే మొలిసేసాయి, అవంతట అవే వచ్చేసాయి. కనవలోంచి మనిషి వచ్చేసాడు, కనవలోంచి అంట మనిషి వచ్చేసాడంట. దుష్టుడు మనుషులు దేవుడు ఏం చేశారంటే మనిషికి జ్ఞానం ఇస్తే దుష్టుడు అలా పాడు చేస్తాడు. చూసారా? బాగా అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి మనం వచ్చాం, మన యొక్క మూలం ఎక్కడ అనేది బాగా అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకోండి. ఇది మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. మాకు కాదలే, మాకు నచ్చినవి మేము అనుకుంటాం, మాకు తోచినవి మేము అనుకుంటాం, మేము చేయాల్సినవి చేసుకుంటాం అంటే ఎవ్వరూ మార్చలేరు. కానీ చెప్పాల్సిన బాధ్యత దేవుడు నాకు అప్పగించారు కనుక చెప్తున్నాను దేవుడి కోసం. చూడండి, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించారటండి. వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఫస్ట్ ఒక నరుడిని చేశారండి దేవుడు, ఒకే ఒక నరుడిని చేశారు. ఆయన నేల మంటితో చేస్తారు. అందుకే మనం చచ్చిపోయినప్పుడు ఆ మంటిలో పూడ్చేయడమో కాల్చడమో అదంతా మట్టి అయిపోతుంది మళ్ళీ ఈ శరీరం అంతా. మీకు అర్థమైందా? ఈ శరీరంలో ఏం లేదు, శరీరాన్ని బట్టి అతిశయించడానికి ఏమీ లేదు. బాగా అర్థం చేసుకోండి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. ఇది మట్టికి పోద్ది ఒక రోజు ఖచ్చితంగా. కానీ ఈ మట్టి శరీరం నీకు అమర్చబడి ఉన్నప్పుడే నువ్వు మహిమ శరీరంగా మార్చబడాలి. ఇది కాన్సెప్ట్. ఆ మట్టిలోంచి మహిమ శరీరం రావాలి. ఈ ప్రకృతి సంబంధమైన దానిలోంచి నిత్యత్వంలో ఉండగలిగేటువంటి ఒక పరిస్థితి నీకు కల్పింపబడాలి. ఆ విధంగా నీ ఆత్మ సిద్ధపడాలి. అందుకే ఈ మాటలు చెప్పడం. చూడండి, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదేరట. చూసారా? నీ యొక్క ఆకారం అంటే మనిషి మగ పురుషుడు అట్లా ఉండాలి అని ఎవరు చేశారట? ఆయన పోలికలో ఆయన అద్భుతమైన స్వరూపం అండి. అది దేవుని స్వరూపం, దైవ స్వరూపం నీకు ఇచ్చారు. వాళ్ళు అనుకున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన పోలికలో మన స్వరూపంలో నరుని చేస్తాం. ఇది మొదటి అధ్యాయంలో మనం ధ్యానించుకుందాం. నీ స్వరూపం అనేది దైవ స్వరూపం. దేవుడు కూడా నీలాగే ఉంటారు. అదే అన్నమాట విషయం. ఆయన జీవాత్మ ఊదారు అంటే ఆయనలో ఉండే ఆత్మని పంపించారు నీలోకి. నీకు అందుకే ఆత్మ ఉంటుంది లోపల. అంటే ఈ మంటి లోపలికి ఏమెళ్ళింది మంటి లోపలికి జీవాత్మ వెళ్ళింది. అందుకే లోపల ఆత్మ ఉంటుంది, లోపల ఆత్మ ఉంటుంది అని ఎందుకు అంటున్నాను నేను? ఆత్మ ఉంది లోపల. అది ఎవరిచ్చిన ఆత్మ? దేవుడిచ్చిన ఆత్మ. అర్థం చేసుకుంటున్నారా? దేవుడు అక్కడ ఎక్కడ ఊదారంట చూడండి. నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యారండి. చూసారా? ఆ నాసిక రంధ్రాల్లో ఈ జీవాత్మ ఊదారు. ఎవరు ఊదారు? దేవుడు ఊదారు. మనందరిలో ఇప్పుడు ఉంటున్నది దైవాత్మే అండి. దేవుడిచ్చిన ఆత్మ అది లోపల ఉంటుంది. ఇప్పుడు ఈ ఆత్మ అనేది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆత్మ అనేది మనం ఊదారు అంటే ఏంటి? అది గాలిలాగా అనుకోవచ్చు కదా మనం. అంటే లోపల ఆత్మ అనేది అలా ఉంది. ఇప్పుడు గాలిని ఇప్పుడు బెలూన్ చేసామండి, చిన్న బెలూన్ ఉందండి. బెలూన్లోకి మనం ఊదుతాం. మనం ఎలా ఊదుతాం? అది ఏ షేప్లో రావాలంటే ఆ షేప్లో పెట్టి మనం ఊదేమంటే అదే షేప్లో అది వస్తుంది. అవునా? ఆల్రెడీ ఈ పురుషునికి, ఈ యొక్క నరుడికి ఏం చేశారంటే ఒక ఆకారాన్ని ఇచ్చారు, ఆయన స్వరూపాన్ని ఇచ్చారు. అందులోకి ఏమూదారు? జీవాత్మ. ఆయన నోటిలోంచి ఊదారట, ఈయన నాసికారంధ్రాల్లోకి. చూసారా? అంటే ఇప్పుడు నీలో ఉన్నది ఏది? దైవాత్మ, దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. సృష్టి రహస్యం ఇదే. మీరు ఏమి దేవుడు అనుకుంటున్నారో, ఏమి దేవుడు అనుకుంటున్నారో మీకు తెలియదు. కానీ మీకు ఒక దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఈ భూమి మీద పుట్టించారు. ఆయన ఆ నరుని చేశారు మట్టితో, ఒక ఆకారాన్ని ఇచ్చారు. ఆ ఆకారంలోకి ఈ యొక్క జీవవాయువుని ఊదారు. ఆయన నోటిలోంచి ఊదారు. చూసారా? దేవాది దేవుడు ఎంత
చూసారా ఎంత అద్భుతమో. ఇప్పుడు నాలోను కూడా ఆత్మ ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. దేవుడిచ్చిన ఆత్మ స్వరూపం అనేది లోపల ఉంది మనకి. ఏదో ఇలాగ పైన ఉన్నాం ఇంక ఇదే అనుకుంటున్నారేమో. లోపల అంతరాత్మ అంటారు కదా, అదే ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. మీకు అర్థమైందా? చూడండి ఇంకేంటంట, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఊదారట. వాయువు అంటే గాలే కదండి. అంటే ఆ షేప్ అనేది ఈ యొక్క ఎలా ఉంది, బాడీ ఎట్లుందో ఆ లోపలికి అదే షేప్లో వాయువు ఉంది. అంటే ఆత్మ ఉందన్నమాట. ఆత్మ శరీరం లోపల ఉంది. చూడండి, నరుడు జీవాత్మ ఆయన దేవుడని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచారు. ఒక తోట వేశారట, ఒక మంచి తోట వేశారట. ఆ తోటలో ఈ నరుణ్ణి పెట్టారు. పెట్టి ఏం జరిగిందంట చూసారా? మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షము. చూపునకు రమ్యమైంది, ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షాన్ని అక్కడ చేశారట. ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం నేల నుండి మొలిపించారు. ఇదేనండి ఇక్కడ వచ్చింది అసలు విషయం అంతా. మధ్యలో ఒక జీవవృక్షం పెట్టారు, మంచి చెడ్డల తెలివినిచ్చే ఒక వృక్షాన్ని కూడా అక్కడ పెట్టారు. చూసారా? బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్లాసులో అసలు ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చూపునకు రమ్యమైంది, ఆహారముకు మంచిదైన ప్రతి వృక్షాన్ని, ఫలవృక్షాన్ని చేశారు, పెట్టారు. అంతేకాకుండా జీవవృక్షాన్ని మధ్యలో నాటారు. ఇంకా మంచి చెడ్డల తెలివినిచ్చే ఒక వృక్షాన్ని కూడా నాటారు. నాటి చూసారా? మరియు ఆ తోటని తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి, అక్కడేనండి నదులు బయలుదేరినాయి. చీలిపోయి 4 శాఖలు అయిందట. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ. బంగారం ఉందంటే చూడండి, బంగారము అది దేవుడు పుట్టిస్తేనే ఉందని, అంతే కదా. బంగారం నిషేధం కాదు. బంగారం దేవుడు పుట్టించారు. యాక్చువల్గా అదేం నిషేధింపదగిన వస్తువు కాదు అది. ఆ యొక్క ఎక్కడుంది చూడండి, ఆ తోటని తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ చీలిపోయి 4 శాఖలు ఆయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచింది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశం బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలము గోమేధికములు దొరుకును. ఎక్కడ ఆయన బంగారం పెట్టారో అక్కడే శ్రేష్టమైంది. అక్కడట శ్రేష్టంగా ఉందంట. హవీలా దేశం అంతటి చుట్టూ పారుతుందంట. దాని పేరు పీషోను అనే నది. అక్కడ బంగారం ఉందంట. ఆ దేశపు బంగారం శ్రేష్టమైంది. అక్కడ బోలము గోమేధికము కూడా అక్కడే దొరుకుతాయి. బోలం అంటారు కదా. బోలం అంటే ఏంటండి? బోలము అగరు కారు. ఇదేంటంటే బోలం అంటే అది మంచి వాసన వస్తుందండి. గోమేధికం అంటే ఇవి దగ్గర మనం సాంబ్రాణి వేస్తాం కదా, పొగలు. అట్లాంటిది కూడా దేవుడు పుట్టించారు అప్పుడే. మరి దాన్ని మీరు దేనికి ఉపయోగిస్తున్నారు? దేవుడు మీకు ఎందుకు పుట్టించారు? మీరు దేనికి ఉపయోగిస్తున్నారు? బంగారాన్ని దేవుడు ఎందుకు పుట్టించారు? మీరు దేనికి ఉపయోగిస్తున్నారు? ఏ దేవుడు పుట్టించారో ఆ దేవుడిని వదిలేశారు. ఈ బంగారంతో మీకు నచ్చిన ఆకారం చేసేసుకుంటారు, మీకు తోచిన ఆకారం చేసేసుకుంటారు. ఈ దూపం వెళ్తారు, ఆ దూపం దేవుడికి వెయ్యాలి యాక్చువల్గా. ఇప్పుడు అవి లేవులేండి. ఇప్పుడు శుద్ధిదీప నైవేద్యాలన్నీ మన హృదయంలోంచే రావాలి. ఒకప్పుడు వేసేవారు తండ్రి సన్నిధిలో. చూసారా? ఇప్పుడు దేనికి దీపాలు వేస్తున్నారు? ఏ దేవుడు పుట్టించారో మరి లేదు, మరి అసలు ఆలోచనే లేదు ఎవరికి కదా. చూడండి, ఇంకా 2వ నది పేరు గీహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పార్చున్నది. 3వ నది పేరు హెదికెల్, అది అష్షూరు తూర్పు వైపున పార్చున్నది. 4వ నది పేరు యూఫ్రటీస్. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు. చూసారా? నరుని పెట్టేసి ఇంకా తోట చూసుకొని ఇంక అన్ని తినుకొని ఉండు అనలేదు. బట్ ఆ తోట మధ్యలో ఆ నరుని పెట్టి ఏమన్నారట? సేద్యపరుచుకో. స్టార్టింగ్ నుంచి వచ్చిందండి గార్డెనింగ్ అనేది. మన పితరుల దగ్గర నుంచి వచ్చిందనమాట. ఏం చేశారు? సేద్యపరిచి ఇంకా ఏం చేయమంటున్నారు? దాన్ని నరిని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు అక్కడ పెట్టారట. ఏదైనా తోటలో ఈ నరుని తీసుకెళ్ళి. మీకు అర్థమైందా? సేద్యపరచడం, కాసుకోవడం ఇదంతా అక్కడే అలవాటు చేస్తారు దేవుడు.
ఇక నీకు అన్ని పుట్టించాను, వెళ్ళి పడుకో, శుభ్రంగా తినేసి 3 పూట్ల పడుకో అనలేదు. కానీ ఆ తోటని సేద్యపరచడానికి, కాయడానికి అక్కడ పెట్టారు. ఆత్మీయ అర్థాలు ఉంటాయండి, శారీరకమైన అర్థాలు ఉంటాయి. అందరికీ బైబిల్ అర్థం కాదు, బాగా అర్థం చేసుకోండి. కొంచెం కూడా దైవ జ్ఞానం లేనోళ్ళు కూడా బైబిల్ గురించి మాట్లాడేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? అది ఎవరి గురించి అనుకుంటున్నారు? నీ సృష్టికర్త, నిన్ను పుట్టించిన దేవుడు నీ మేలు కోసం ఏమేమి చేశారు, ఏంటి, నీ సృష్టికర్త యొక్క విశేషాలు ఈ బైబిల్లో ఉంటే నీకు నచ్చినట్టు మాట్లాడేస్తే రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ సృష్టి అంతంలో బైబిల్ నీకు తోచినట్టు నువ్వు వక్రార్థాలు తీసేసుకుంటావు, ఏటి తోస్తే అది మాట్లాడేస్తావు, ఏది నీకు నచ్చితే అది మాట్లాడేస్తావు. ఎలా నీకు అర్థమవుతుంది? నీకు దైవ జ్ఞానం లేకుండా బైబిల్ ఎలాగ అర్థమవుతుంది? దేవుడు నీకు ఆత్మ ఇచ్చి దైవాత్మ నీలో పెడితే అప్పుడు నీకు అర్థమవుతుంది. కొంచెమైనా నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు మర్మాలుగా అదే దైవ జ్ఞానం పొందుకుంటే ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు దేవుడికి ఇస్తావో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావో, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటావో, ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో, పరిశుద్ధతకి నువ్వు చోటేస్తావో, ప్రాచీన స్థితిని వదిలేయాలి. ఆ యొక్క శరీర సంబంధమైన ప్రాక్టీసెస్ అన్ని వదలాలి. ఆత్మ సంబంధమైన ప్రాక్టీస్లోకి, అభ్యాసంలోకి నువ్వు రావాలి. మొదటిగా నువ్వు యేసు ప్రభుకి, ఈయన జీవించు ప్రాణి అయ్యారు. ఎందుకు? దేవుడు జీవాత్మ ఊదారు కనుక ఈ మొదటి ఆదాం అనేవారు జీవించు ప్రాణి అయ్యారు. మీకు అర్థమైంది? కానీ రెండో ఆదాముగా వచ్చిన యేసు ప్రభు వారు మన జీవింపచేసే ఆత్మ, మన నరాల్లోకి, ఎముకల్లోకి ఆయన జీవాన్ని పంపిస్తారు. సో ఎప్పుడైతే ఈ జీవమిచ్చే ఆత్మ, జీవింపచేసే ఆత్మ అయిన యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటావు, నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతుకుతావు. అంతవరకు నువ్వు చచ్చిన స్థితే. ఇది చూడండి, పాపముల చేత అపరాధం ఎలాగొచ్చాయి తర్వాత నేను చెప్తాను. అసలు ఈ పాపాలు, అపరాధాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి చూసారా? తర్వాత అది నెక్స్ట్ టాపిక్. కనుక నీలో దేవుడిచ్చిన ఆత్మ ఉన్నారు. ఆయన జీవవాయువు ఊతే నువ్వు జీవాత్మ అయ్యావు. నీలో ఆత్మ ఉన్నారు, దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉన్నారు. నీ శరీరం ఏ ఆకారంలో ఉందో లోపల ఆత్మ కూడా అదే ఆకారంలో ఉన్నారు. చూసారా? ఇక్కడ ఏంటి చూడండి, ఒకసారి కొంచెం చూసుకుందాం. జెన్సిస్ ఆదికాండం 3:19, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏల అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఏటట? నేల నుండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీవు నేలకి తిరిగి చేరే వరకు, నీవు నేలకి తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఏల అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు. చూడండి, ఇది ఫస్ట్ ఏంటంటే దేవుడు అసలు ఏదైనా వనాన్ని కాయడానికి, దాన్ని సేజపరచడానికి పెట్టారు. మరి చెమట ఎందుకు వచ్చినట్టు? అక్కడ అంత కష్టం ఎందుకు వచ్చినట్టు? అక్కడే తప్పిదం జరిగింది. ఆ తర్వాత శాపం వస్తుంది యాక్చువల్గా. అందుకే అసలు ఈ యొక్క వ్యవసాయదారుని, వ్యవసాయం చేసేవారిని ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు. యాక్చువల్గా అందరూ ఒకప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళే. ఇప్పుడు అంటే ఒక సోకాల్ సొసైటీ వచ్చింది మనకి, అవునా? జ్ఞానం ఎక్కువైపోయి, ఇదంతా ఎక్కువైపోయి పాపం కూడా అట్లనే బాగా విస్తరించింది కనుక దైవ ఉగ్రత కూడా పాత్రలు అయిపోతున్నారు ఈ పరిస్థితుల్లో. చూడండి, యాక్చువల్గా మొదట దేవుడి అప్పగించిన పని ఏంటంటే సేద్యం చేయడమే. నేల నుండి నువ్వు వచ్చావు, నువ్వు తిరిగి మట్టికే చేరిపోతావు, మట్టి అయిపోతావు. అది అప్పుడు చెప్పిన మాటే, దేవుడు చెప్పిన మాటే, మొదటి ఆదాంతో చెప్పిన మాట. చూడండి, 1 కొరింథియన్స్ 15:45.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పదిహేను 45. ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. చూసారా, మొదటి ఆదాం ఏంటి? జీవించు ప్రాణి అయ్యారు. కానీ రెండవ ఆదాం ఏంటంటే జీవింపచేసే ఆత్మ అయ్యారు. మనల్ని తిరిగి జీవింపచేసే ఆత్మ. తిరిగి మనం జీవించాలి అంటే యేసు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం నీ హృదయంలో ఇవ్వాలి. నీ హృదయం నిండా యేసు ప్రభే ఉండాలి. అప్పుడు నువ్వు జీవింపచేసే ఆత్మ అవుతావు, జీవించే ఆత్మ అవుతావు. జీవింపచేసే ఆత్మ నీలో నివసిస్తున్నారు కనుక నువ్వు అప్పుడు ఏమవుతున్నావు? జీవించే ఆత్మ అవుతున్నావు. అంతవరకు నువ్వు జీవించమనే అర్థం. కారణం ఏంటంటే మన పితరులు చేసిన అవిధేయతను బట్టి ఆటోమేటిక్గా అందరి మీదకి ఆ శాపం అనేది వచ్చింది. ఆ శాపగ్రస్తమైన బ్రతుకుంది. ఆ శాపం నుండి విడుదల పొందుకోవాలంటే జీవింపచేసే ఆత్మ అయిన యేసు ప్రభు వారికి నీ హృదయంలో నీవు స్థానం ఇవ్వాలి. అర్థమవుతుందండి? సో ఇంకా యెషయా 51:3 ఒక్కసారి చూసుకుందామండి. యెషయా 51:3 యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగినట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానం దానిలో వినబడింది. ఇది నిజమండి, ఇది వాస్తవం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. చూడండి, ఇది ఆత్మీయ అర్థం, శారీరక అర్థం కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఒకవేళ శారీరకంగా నువ్వు చాలా విషయాల్లో కోల్పోయిన పరిస్థితుల్లో, ఒక ఎడారి బ్రతుకులో, ఒక అరణ్య స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే నిన్ను ఎలా చేస్తారంట? సియోను ఆదరిస్తున్నారు. ఆదరణకర్త అయిన ఆత్మ నీకు వచ్చినప్పుడు, నీలో నివసిస్తున్నప్పుడు నువ్వు ఆదరింపబడతావు. ఏ పరిస్థితిలోనైనా పాడైన స్థలములన్నిటినీ ఆదరిస్తారు. అంటే నీ బ్రతుకులో ఏది చెడిపోయింది, ఏం పడిపోయావు, ఎక్కడ నీ బ్రతుకు బాగులేదు, ప్రతి పరిస్థితిని కూడా ఆయన సెట్ చేయగలరు. తర్వాత దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. అరణ్య స్థలములు అంటే ఏంటంటే, అరణ్యం ఎట్లుంటుందండి? అలాగ పుట్టేస్తాయి, అన్ని మొక్కలు పుట్టేస్తాయి. కానీ ఏదేను ఏంటి? నివసించేటువంటి చోటు కదా. మొదటి ఆదాంని ఏదేను తోటలోనే కదా పెట్టినారు. సో అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. అరణ్యంలాగా ఉండే నీ బ్రతుకు ఒక సిస్టమేటిక్గా తయారవుతుంది అనమాట. ఇంకా ఏంటంటే దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అన్నట్లు. ఎడారి అంటే ఎడారిలో ఏమీ ఉండదు. ఎడారి భూమిలో ఏమైనా ఉంటుంది ఏంటి? అట్లాంటి ఎడారి భూమిలోకి ఏం ప్రవహిస్తున్నారు? అది యెహోవా తోటలాగా. ఎడారిలో తోటలు వస్తాయి ఏంటండి? అలాంటిది ఆ ఎడారి లాంటి బ్రతుకుని యెహోవా తోటలాగా ఆయన మార్చేయగలరు. ఎడారిలో అసలు మొక్కలు ఉండవు, అక్కడ తోట చేసేస్తున్నారు. చూసారా ఎంత అద్భుతమో? ఇంకా ఏంటంటే ఇది నిజమండి, వాస్తవం. ఆయన చేయగలరు, చేస్తారు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానం దానిలో వినబడును. అదేనండి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీకు ఆనంద సంతోషం, కృతజ్ఞతాస్తుతి రాకపోతే ఏమొస్తుంది నీ హృదయంలోంచి? ఇది ఆత్మీయ అర్థంలో తీసుకుంటే చెప్తాను వినండి. ఆత్మీయ అర్థంలో అంటే యెహోవా సియోనును ఆదరించుచున్నాడు అంటే ఇక్కడ నీకు శారీరకంగా ఆదరింపబడాలి, ఆత్మ కూడా స్వస్థపడాలి. చూసారా, లోపల ఆత్మ కూడా సంతోషంగా. శారీరకం అంటే శారీరకమైన బ్లెస్సింగ్స్ మనం తీసుకున్నప్పుడు మన శరీరం ఆనందిస్తుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎట్లా వస్తాయి? ఇలాంటి ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధంగా నువ్వు అన్ని విషయాలు బాగుండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? నీ ఆత్మ ఎట్లా ఫలభరితంగా ఉంటుంది అంటే చూడండి, ఇక ఆదరణకర్తైన ఆత్మ, నిన్ను ఆదరించే ఆత్మ. చూసారా, అది ఎప్పుడైతే మీలో నివసిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీలో నివసిస్తారో, మీలో ప్రవహిస్తారో, ఒక నదిలాగా మీలో ప్రవహిస్తూ ఉంటారు. అప్పుడు ఈ లోపల నుంచి మీకు ఏమొస్తాయి అంటే సంగీత గానం వస్తుంది, కృతజ్ఞత స్తుతి వస్తుంది, ఆనంద ధ్వని వస్తుంది. చూడండి, ఇంకా ఏంటంట, చూడండి, సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడిన స్థలములన్నిటినీ ఆదరించి. నీ హృదయం చెడిపోయిందా? నీ హృదయం బ్రేక్ అయిపోయిందా? నువ్వు బాధపడుతున్నావా? బాధ చేత నీ హృదయం నింపబడిందా? ఇంకా దేని చేత నీ హృదయం నింపబడింది? ఆ లోపల అటువంటి పరిస్థితిని అంతటినీ సెట్ చేయగలరు. చూడండి, ఇంకేంటంట, అరణ్య స్థలంలో ఏదైనా వాళ్ళే లోపల అంతా అరణ్యముగా ఉండిందా? లోపలంతా ఒక
అరణ్యం అంటే ఏంటి? అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లే కదా, అక్కడ అన్నీ ఉంటాయి కదా. అంటే నీ హృదయం అట్లాంటి పరిస్థితిలో ఉందా? అది ఎలా చేసేస్తారంటే అరణ్యాన్ని ఏదేను తోటలాగా మార్చేస్తారు. అంత ప్రశాంతంగా చేసేస్తారు, అంత సిస్టమేటిక్గా, అంత క్రమమైన పద్ధతిలో ఏదేనులాగా మార్చేస్తారు. ఎడారి భూమిగా ఉందా? నీ హృదయంలో అసలు జీవం లేదా? ఎండిపోయిన బీడు భూమిలాగా ఉందా? ఏమాత్రం కూడా సంతోషం, ఆనందం ఇట్లాంటిది ఏం లేదా? నువ్వు యేసు ప్రభుకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడు. నీ హృదయం ఎట్లా మారిపోతుంది అంటే, చూడండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లోకి నీ హృదయం వెళ్ళిపోతుంది. అది శరీర సంబంధమైన విషయాల మీద ఆధారపడదు. ఆ సంతోషం కానీ, ఆనందం కానీ, ఆ కృతజ్ఞత, ఆ స్థుతి కానీ హృదయం లోపల నుంచి వస్తుంది. జీవజల నది ప్రవహిస్తుంది, జీవధార ప్రవహిస్తుంది. ఎంతో శిఖరం మబత్తెర బక్కున్య బక్కుశిఖ బక్కుకు అనేక మంది యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందురుగాక. చూడండి, మనం ఏంటంటే కొన్ని శరీర సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడే మనం ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది అనుకుంటారు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ మూలున్నా, ఏ కొండ మీద ఉన్నా, ఎక్కడ చీకటి గుడారంలో పొట్టులో ఉన్నా సరే నువ్వు ఆనందించగలుస్తావు. ఎప్పుడు అంటే ఈ జీవనది నీ హృదయంలో ప్రవహించాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఎడారి పరిస్థితిగా, అరణ్య ప్రదేశముగా నీ హృదయం ఉందా? ఆదరణ లేని పరిస్థితిలో, పాడైన స్థితిలో ఉందా? దుఃఖంతో, బాధతో, వేదనతో కృషించి ఉన్నావా? ఏ పరిస్థితిలో ఉన్నా, ఎప్పుడైతే ఈ యొక్క ఆదరణకర్త అయిన ఆత్మ ఒక జీవనదిలా నీ హృదయంలో ప్రవహిస్తూ ఉన్నారో, ఆత్మ సంబంధముగా ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు. కృతజ్ఞత స్తుతి వస్తుంది, ఇంకా సంతోషగానం ఉంటుంది. చూడండి, దేవుడే అట్లా మార్చేస్తూ ఉన్నప్పుడు నీ బ్రతుకుని, అందుకే జీవింపచేసి ఆత్మ అయిన యేసు ప్రభు వారికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. మీరే ఏదైనా తోటలాగా మారిపోతారు. ఆ యొక్క ఎడారి భూమిలో ఉండే తోటలాగా, ఎడారి భూమి లాంటి ప్రదేశం అనేది తోటలాగా. చూసండి, ఇక్కడ చూసారా, అరణ్యమ శిఖరం శిఖ భార్య వశంధర రికభాష్య రివశంధర. ఈ జీవనది అనేకమైన హృదయాల్లోకి ప్రవహింప చేయబడును గాక. ఇక జీవ ఆత్మ అనేది అనేకమైన రివశంధర ఓ శిఖరం రివశంధర వతరబ అనేక మంది రికభాష్య రివశంధర ఈ జీవింపచేసే ఆత్మకి తమ హృదయాల్లో స్థానం ఇచ్చి జీవాన్ని పొందుకుందరుగాక. రికభాష్య రివశంధర రికభాష నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడివే, ధన్యురాలువే. ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా నువ్వు నెరవేర్చబడ్డం నువ్వు చూస్తావు, నీ జీవితంలో నెరవేర్చబడ్డం చూస్తావు. ఇది చేస్తేనే నాకు ఆనందం, ఇక్కడికి వెళ్తేనే ఆనందం, ఇది చూస్తేనే ఆనందం, ఇలా అయితేనే నాకు ఆనందం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏమీ చేయకపోయినా కేవలం నువ్వు అలాగ దేవుని మీద ధ్యానిస్తూ కూర్చున్నా నీ హృదయంలో చెప్పనలవి కానీ ఆనందం, సంతోషం, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన ఆనందం నీకు ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఈ యొక్క యేసు ప్రభువారు ఎప్పుడైతే మీకు జీవాత్మగా మీ హృదయంలో ఉంటారో అప్పుడు ఎవ్వరూ తీయలేనటువంటి ఒక ఆనందంతో నీవు నింపబడతావు. అది పరిస్థితుల మీద ఆధారపడదు. పరిస్థితుల మీద చాలా మంది భయపడతారు. మాకు ఈ స్థితి లేకపోతే మాకు బాధేమో, ఇది లేకపోతే మాకు బాధేమో, ఇది లేకుంటే మాకు చింతేమో అనుకుంటారు. కానీ మీకు ఏమన్నా లేకున్నా మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఎవరున్నారు? ఆదరణకర్తైన ఆత్మదేవుడు మీ అందరిలోకి ప్రవహింప చేయబడును గాక. రికవశ్య రివశాంతర వశీకరం అబత్తర బకున్య రికరవ రివశాంతర. హల్లెలూయా. చూడండి, ఎజెకియల్ 28:13 ఒకసారి చూసుకుందాం. ఎజెకియల్ 28:13. దేవుని తోట యొక్క ఏదెనులో నీ ఉంటివి మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, నులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం అను అమూల్యమైన రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నేమి వశీకరం అవతర బాబు శివార్య వక్కున్య. చూడండి, ఇవన్నీ దేవుడు సృష్టిస్తేనే ఉన్నాయండి. ఈ రాళ్ళన్నీ కూడా చాలా విలువగల రాళ్ళు. ఇప్పుడు అందరూ అలంకరించుకుంటూ ఉన్నారు కదా. ఈ యొక్క రాళ్ళు అనేవి రకరకాల ఇవేమి నవరత్నాలు అంటారు కదండి. ఇవన్నీ దేవుడు పుట్టించారు. బాగా అర్థం చేసుకోండి, దేవాది దేవుడు పుట్టించారు. మీకు అర్థమవుతుందా? మీరు దేనికో వాడుకుంటారు. ఈ రాయి వాడు, ఈ ఉంగరం వాడు, ఇది వాడు, ఈ రాయి పెట్టుకో, ఇదే పెట్టుకో, ఇది పెట్టుకుంటే నీకు బాగుంటుంది, నీ నక్షత్రం తిరిగిపోతుంది, నీ గ్రహాలు తిరిగిపోతాయి, ఏదేదో చెప్తారు. అవన్నీ ఒత్తిదే అబద్ధం.
దాని వలన మీకు ఒరిగేది ఏమీ లేదు. అక్కడ మీకు ఏమైనా కలిసి వస్తుందంటే అది మీరు చేసిన పనిని బట్టే వస్తుంది. రీవశ్యందరా. ఈరోజు నాకు ఒక గార్డెన్ ఉంది, దాన్ని జాగ్రత్తగా చూస్తే దానిలోంచి ఫలాలు నాకు వస్తాయి. దానికి నేను సేద్యం చేయకుండా దానికి ఇవ్వాల్సిన వాటర్ ఇవ్వకుండా అంటే అది అందులోంచి ఫలాలు రావు కదా. సో ఏంటి అంటే ఇక్కడ అవి జరిగేవన్నీ మీరు చేసే క్రియలు బట్టి, మీరు చేసే ప్రయత్నాలు బట్టే వస్తాయి తప్ప ఆ గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ రేపు దేవుడు అంతా నాశనం చేసి ఇవేవి ఉండవు. మీరు చూస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం ఇవేవి శాశ్వతం కాదు, శాశ్వతం కాదు. ఒక్కటి గుర్తుంచుకో, నీ ఆత్మ శాశ్వతం. నీ ఆత్మ శాశ్వతం. ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టే నీ ఆత్మ ఎక్కడ ఉండాలి అనేది దేవుడు నిర్ణయిస్తారు. బాగా అర్థం చేసుకోండి. మీరు చనిపోయిన దాకా, చనిపోయిన తర్వాత కూడా మీరు జీవింపచేసే ఆత్మలుగా ఉండాలి అంటే చూసారా, ఎవరికి మీరు స్థానం ఇవ్వాలి? జీవింపచేసే ఆత్మ అయిన యేసు ప్రభు వారికి మీ హృదయంలో స్థానం ఇవ్వాలి. బాగా అర్థం చేసుకోండి. ఇది చిన్న విషయాలు కాదండి, చిన్న విషయాలు కాదు. ఇవి ఒక సత్యాలు అనేవి దేవుడు అనేకమైన సంవత్సరాలు నాతో మాట్లాడి ట్రైనింగ్ చేసి ఇవి నా అనుభవంలోకి తీసుకొచ్చి ఈరోజు మీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పని చేస్తున్నారండి. బాగా అర్థం చేసుకోండి. 47:12 ఈ యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోవాలి. చూడండి 47:12. ఆపేద్దామండి, ఇంక ఇది లాస్ట్. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాయలు, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. చూడండి, పైన చూస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎలాగ లోపలికి వెళ్ళాలో, ఎక్కడ నువ్వు ఆత్మీయ జీవితంలో ఆగిపోయినావో ఒక్కసారి నువ్వు ఈ యొక్క ఎహెజ్కేలు 47వ అధ్యాయం, ఒకవేళ నువ్వు ఒక్క దగ్గర స్టాప్ అయిపోయినావేమో, ఒక దగ్గర నువ్వు ఇంకా ఇది చాలే, ఇక ఆత్మీయ జీవితంలో ఇక ముందుకు నేను కొనసాగలేను అనుకుంటున్నావేమో, నువ్వు అలాగ చీరమడ లోతు నుంచి, మోకాళ్ళ లోతు నుంచి, ఆ యొక్క నడుము లోతు నుంచి ఈదలైనటువంటి ఒక ప్రదేశంలోకి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో, అంటే ఆ యొక్క బలమైన ఆత్మచేత ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడి ఆ యొక్క వశీకరం ఆత్మీయ జీవితంలో ఉన్నత దశలోకి చూసారు, ఎప్పుడైతే యుగ యుగాలు నీతో ఉండాలని ఆత్మీయ శిఖరాలకెక్కాలని ఆశ కలిగింది యేసు, ఆశ కలిగింది. యుగ యుగాలు నీతో ఉండాలని, నీ కోసమే జీవించాలని ఆశ కలిగింది యేసు. ఎప్పుడు నీకు ఆశ వస్తుంది? మొదట నీ హృదయంలో జీవింపచేసే ఆత్మకి నువ్వు స్థానం ఇవ్వాలి. అది మొదటి మెట్టు. తర్వాత చాలా మెట్లు ఉన్నాయి. మీకు అర్థమైందా? ఆ ఈద లేనటువంటి ప్రదేశంలోకి తెచ్చి నన్ను పెట్టారు దేవుని యొక్క కృపను పట్టి. అందుకే ఈరోజు అక్కడ ఫలాలు ఆహారముగా ఉన్నాయి, ఆకులు ఔషధముగా ఉన్నాయి, అనేకమైన జలచరాలు అక్కడ బ్రతుకుతాయి. ఆ చుట్టూ చెట్లు మొలుస్తాయి, చెట్లలోంచి ఫలాలు వస్తాయి, అవి ఆగకుండా కాస్తాయి. ఎందుకు అంటే ఈ జీవ నది అనేది ఎలా ప్రవహిస్తుంది? నా హృదయంలో బడి ప్రవహిస్తూ ఉంది. ఎండిపోయిన ప్రతి పరిస్థితి దేవుని యొక్క జీవంతో నింపబడును గాక. ఆ యొక్క జీవాత్మ ప్రతి ఎండిన బ్రతుకుని కూడా జీవింపచేయును గాక. నీకు భాష్య స్వస్థత లేని వారికి స్వస్థత, వశీకరము బత్తరబ రక్షణ లేని వారికి రక్షణ యేసు ప్రభు నామంలో నేను ప్రకటిస్తూ ఉన్నాను. కొద్ది వశీకరము బత్తర బబ శిఖర వశ్య రివాషందర రికరవ రివాషందర వశ్య రికరవ రివాషందర రికరవ రివాషందర. అనేకమైన ఆత్మలకు నేను విడుదల ప్రకటిస్తున్నాను. దుష్టుడు ఏ పరిస్థితిలో ఏ ఆత్మని పట్టేశాడో రికభాష్య యేసు ప్రభు శక్తి గల నామంలో
ఆత్మలకు నేను విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. రికవశ్య రివాశ్యాంతర రికవశ్య రివాశ్యాంతర. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు పొందుకుందురుగాక. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.